మీద దాడి జరుగుతుంది. దానిలో నుంచే మాటల దాడి జరిగింది, దానిలో నుంచే మీడియాతో అబద్ధ ప్రచారాల దాడి జరిగింది. ఇప్పుడు కొత్తగా భౌతిక దాడులు జరపడానికి మొదలుపెట్టారు. ఇదొక యుద్ధం. ఉన్నవారి ప్రయోజనాల కోసం పనిచేసే చంద్రబాబుకు, లేనివాడి ప్రయోజనాల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యలో జరుగుతున్న ఘర్షణ. జగన్మోహన్ రెడ్డి గారి వాదం అంతా తాను ఎలా ఉండాలనుకుంటున్నాడో, చిట్ట చివరి పల్లెల్లో ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉండే పేదవాడు కూడా అలాగే ఉండాలి, తన బిడ్డలు ఎలా చదువుకుంటున్నారు ఆ బిడ్డలు కూడా అలాగే చదువుకోవాలని ఆశపడుతున్న ఓ స్వాప్నికుడు. కలలు కంట మీద కాదు, కలలను సాకారం చేయడం కోసం అధికారం చేతిలో ఉంది కాబట్టి నేను ఇది చేయగలనని చేసి నిరూపించినవాడు, నిరూపిస్తున్నవాడు. కానీ నీకు 14 సంవత్సరాల అధికారం వస్తే నువ్వేం చేశావు? గాడిదలు కాశావు, అప్పనంగా దోచుకున్నావు, నీకు అనునాయులుగా ఉండే సంస్థలన్నింటినీ అభివృద్ధి చేశావు, వాళ్ళని ఒక దోపిడీ దొంగల ముఠాలుగా మార్చుకున్నావు. మీరందరూ కలిసి ఒక జట్టు కట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాటలు దాడి జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? ఎన్నికల ప్రచారంలో ఆయన మైకు పట్టుకొని బస్సు మీదకి ఎక్కి లేదా సిద్ధం సభల్లో చాలా దమ్ముగా ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో 7 వ్యవస్థలను మనం తెచ్చామని చెబుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నుంచి 7 వ్యవస్థలు ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చినాయి. అది ఒకటి వాలంటరీ వ్యవస్థ, 2 సచివాలయ వ్యవస్థ, 3 ఆర్బీకే సెంట్రల్ వ్యవస్థ, 4 డిజిటల్ లైబ్రరీసు, 5 నాడు నేడు పేరుతో స్కూళ్ల భవనాలను ఆధునీకరించే కార్యక్రమం లేదా నాడు నేడు పేరుతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను బాగు చేసే కార్యక్రమం, మహిళా పోలీసులను తీసుకొచ్చి మహిళలకు రక్షణ కల్పించడం, చిట్ట చివరిది ఇంగ్లీష్ మాధ్యమంలో బోధనా వ్యవస్థని మార్చడం. ఈ వ్యవస్థలు జగన్మోహన్ రెడ్డి గారి సొంతం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే ఈ వ్యవస్థలు ఆంధ్ర రాష్ట్ర పరిపాలనలోకి వచ్చినాయి, అంతకుముందు లేవు. మరి అంత అనుభవం కలిగిన వాడు, ఇన్ని వ్యవస్థలతో సంబంధాలు ఉన్నవాడు ఈ 7 వ్యవస్థలను ఎందుకు తీసుకురాలేకపోయాడని ప్రశ్నిస్తున్నాం. ఈ 7 వ్యవస్థలే కదా, నేను ఇలా చెప్పాలనుకుంటే బొచ్చిడన్ని వ్యవస్థలు ఉన్నాయి. కానీ స్థూలంగా స్ట్రైట్ పాయింట్ తెలుగుదేశం పార్టీ వాళ్లకు, నారా చంద్రబాబు నాయుడుకు, అవాకులు చవాకులు వెళ్తున్న పవన్ కళ్యాణ్కు సూటిగా మేము అడుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో 7 కొత్త వ్యవస్థలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు పరిపాలనలో మీరు తీసుకొచ్చిన వ్యవస్థల వివరాలు చెప్పండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పండి, మీరు ఓట్లు అడగబోయే ముందు ఓటర్ మహాశయుడికి చెప్పండి, దమ్ముగా మీరు అడగండి. మేము అడుగుతున్నాం, మా కార్యకర్తలు చెబుతున్నాం, ఇంటింటికి తిరగండి అయ్యా, దండం పెట్టి అడగండి, వేడుకోనండి, గడ్డం పట్టుకుని బతిమలాడండి. ఇదిగమ్మా ఇన్ని మంచి వ్యవస్థలు తెచ్చాడు, ఇంత సుపరిపాలన చేస్తున్నాడు, నీ ఇంటికి ఇన్ని లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాడు, నువ్వు ఒక్కసారి దీవించమ్మా అని అడగమని మా కార్యకర్తలు చెబుతున్నావు. నువ్వేం చెబుతున్నావు? రాళ్లేమని చెబుతున్నావు, తిట్టమని చెబుతున్నావు, గుంపును పోగేమని చెబుతున్నావు, అపహాస్యం పాలు చేస్తున్నావు, రాజకీయాలను భ్రష్టు పట్టించిన వాడివి కాబట్టి భ్రష్టు పట్టించే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడిని మేమేం అడగట్లా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ సుపరిపాలనలో 2,75,000 కోట్ల రూపాయల డబ్బులు డీబీటీ సిస్టమ్ ద్వారా ప్రజలకు చేరినవా లేవా? దాని మీద ప్రజలే సాక్ష్యం. అలాగనే మనీ ట్రాన్స్ఫర్ అనేది తప్పుడు ఖాతాలోకి పోవటం కానీ తప్పుడు వ్యక్తుల చేతిలోకి పోవటం కానీ ఉండదు కాబట్టి లబ్ధిదారుడు ప్రభుత్వ అధినేత అనగా జగన్మోహన్ రెడ్డి గారు మరియు ఈ 2,75,000 కోట్ల రూపాయలు లబ్ధి పొందిన పేదవాడు. ఇందులో ఏమన్నా దగా ఉందా? ఆయన గురించైనా మీరు మాట్లాడుతుంది? 2,35,000 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు, దీనిలో ఏమైనా అబద్ధం ఉందా? దీన్ని ఏమైనా మాయ చేశాడా? ఒక్క సచివాలయ వ్యవస్థలోనే 2,15,000 శాశ్వత ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థలోనే వస్తే ఉద్యోగాలే రాలేదంటారే. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? అవి ప్రభుత్వ ఉద్యోగాలు కాదా? 95% మేనిఫెస్టోని అమలుపరిచిన తొలి రాజకీయ నాయకుడు భారతదేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దీంట్లో డిబేట్ పెడదాం రండి.